జనసేన పార్టీ రెండో జాబితా అభ్యర్థులు ఎవరు? తాడేపల్లిగూడెం అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఎవరిని బరిలోకి దింపుతున్నాడు? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడారు. ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి 7 గంటల సమయానికి మరో 9 మందికి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్, యలమంచిల్ నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయక్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులతో భేటీ అయ్యారు. ఈ స్థానం కూడా దాదాపు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికీ 6 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి మరో 9 మందికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. ఇవి కాక విజయనగరం జిల్లాలోని పాలకొండ, కాకినాడ జిల్లాలోని పిఠాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రాపురం, ఏలూరు జిల్లాలోని పోలవరం, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు స్థానాల్లో 6 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తిరుపతికి చెందిన గంట నరహరి జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తిరుపతి స్థానం నుంచి పోటీ చేయాలని నరహరి కోరుకుంటున్నారు. అయితే ఆరణి శ్రీనివాసులతో బుధవారం మాట్లాడి సానుకూల సంకేతాలు ఇవ్వడంతో తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు అమలాపురం స్థానం నుంచి శెట్టిభత్తుల రాజబాబు, డిఎంఆర్ శేఖర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అవనిగడ్డ నుంచి పోటీకి బండ్రెడ్డి రామకృష్ణ, తిరుపతి శ్రీనివాసరావు, మాదివాడ వెంకట కృష్ణాంజనేయులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పాలకొండ నుంచి పోటీకి పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మల నిబ్రం, తేజోవతి, ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ కోరంగి నాగేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే కోడూరు నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య, మురళి రేసులో ఉన్నారు. త్వరలోనే జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేన రెండవ జాబితా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.